ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలోని ఆలయాలన్నీ శ్రీమన్నారాయణుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి. మందమరిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, మందమరి సింగరేణి ఏరియా జీఎం రాధాకృష్ణ దంపతులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. హైందవ సనాతన ధర్మంలో ఎంతో గొప్పనైనటువంటి పండుగ ఈ రోజున వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని, వైకుంఠనాథ స్వామిని దర్శిస్తారో వారికి ముక్కోటి దేవతలు దర్శించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అందుకనే వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో విశేషమైనటువంటి పండుగ ఈ పర్వదినం కనుక మన మందమరి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 52 సంవత్సరాల నుంచి విశేషంగా ఈ ఉత్సవాలను జరిపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా, కనీ విని ఎరగని విధంగా ఇక్కడ పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎన్నో దివ్యక్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఉండదు. కానీ మన దగ్గర పూర్వ సనాతన సాంప్రదాయం, మన పెద్దలు పెట్టినటువంటి ఆచారాన్ని పోగొట్టకుండా పంచామృత అభిషేకాన్ని, ఆ తర్వాత అర్చనాది కార్యక్రమాలను జరిపిస్తూ 6 గంటల 30 నిమిషాలకు అందరికీ కూడా భక్తులకు ఉత్తర ద్వారంలో వేంచేసినటువంటి ఆ ఆదిశేషుడి మీద పవలించినటువంటి ఆ స్వామిని సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు పాదసేవ చేస్తున్నట్టుగా వైకుంఠంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఈ రోజు దర్శనమిస్తున్నారు స్వామి. సుమారు 30,000 మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈరోజు